అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో అయితేనే, వివిధ టీవీ ఛానల్స్ ద్వారా అయితేనే, లేదా వివిధ పత్రికల ద్వారా అయితేనే ప్రత్యేకించి సినిమా హీరో శివాజీ మహిళల పట్ల ఏదో మాట్లాడకూడదంది మాట్లాడారని చెప్పేసి కొంతమంది ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు వారికి మనోభావాలు దెబ్బతిన్నాయని, మహిళలకి ప్రత్యేకించి మరి వారిని కించపరిచి మాట్లాడేటట్లుగా శివాజీ యొక్క మాటలు ఉన్నాయని చెప్పేసి గత 4 రోజుల నుంచి ఇందాక చెప్పినట్లుగా వివిధ మాధ్యమాల్లో హల్చల్ జరుగుతూ ఉంది. అయితే దీంట్లోనే ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారాగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పత్రికా రూపంలోనూ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారాగా ఆయనకి కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు మద్దతిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ శివాజీ గారు చెప్పినటువంటి అన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, 1-2 మాటలు దొర్లే అని చెప్పేసి అతను కూడా క్షమాపణ కోరడం జరిగింది. దాన్ని ఇంకా కొంతమంది సాగదీస్తా మాట్లాడుతూ వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా అనసూయ మొదట్లో ఫస్ట్ వీడియోలో శివాజీ గారికి బదులిస్తూ మా దుస్తులు మా ఇష్టం అనే రీతిలో మాట్లాడారు. మేడం అనసూయ గారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంతకుముందు ఒక యాంకర్, తెలుగు చిత్రసీమలో మీరు కూడా ఒక ఆర్టిస్ట్గా ఉన్నారు. ప్రజెంట్ మిమ్మల్ని ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు స్పందించినా బాగుండేది, లేదా ఒక యాంకర్ అని చెప్పేసి ఆ యాంకర్ స్థాయిలో ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో మిమ్మల్ని అనుంటే మీరు స్పందించినా బాగుండేది. కానీ హీరోయిన్లు మీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్లాట్ఫామ్లో మీరు డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి అని చెప్పారు. దీనికి మీరు నేనే హీరోయిన్నే కదా అని చెప్పేసి మీరు శివాజీ గారు చెప్పినటువంటి మాటల్ని మీరు ఏకీభవించలేదు అని చెప్పేసి, మా దుస్తులు మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలి మీకెందుకు అవసరం, మీరెవరు చెప్పడానికి అని మీరు బదులిచ్చారు ఫస్ట్ వీడియోలో. అసలు హీరోయిన్లు అంటే మీకు పని ఏంటంట? మీకు పని ఏంటి? ఇన్ని కోట్ల మందిలో ఎంతోమంది మహిళలు ఉన్నారు ఈరోజు. ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, సినిమాలో కానీ, యాడ్స్లో కానీ, వివిధ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వారి ఇష్టాన్ని బట్టి ఆ మహిళలు అనేది ఉంటారు, నిజమే. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇట్లాగా ఉండాలని మేమేం చెప్పట్లేదు పర్టికులర్గా. కానీ మనం వేసుకున్నటువంటి డ్రెస్సెస్ వల్ల కొంతమంది మృగాలు ఉంటారు కదా, ఆ మృగాల వల్ల మీకు ఏదైనా జరుగుతుందేమో అని కొంచెం జాగ్రత్తగా ఉండమని ఓ మాట దాంట్లో భాగంగానే ఇంకా ఒక మాట దొరలేదంతే. అంతగా మించి ఏమీ వేరేమీ లేదు. అది కూడా ఇండైరెక్ట్గా. సో తెలుగు భాషలో అనేక పదాలు ఉన్నాయి.
అన్నిటికీ మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే చాలా బూతులు వస్తాయి. సో ఎవరికి దృష్టిలో వారిని మనం ఆలోచించినప్పుడు అది మన దృష్టిని బట్టి లేదా మన చూసే కళను బట్టి మనకి అనిపిస్తూ ఉంటుంది. కొందరికి మంచిగా అనిపిస్తుంది, కొందరికి చెడ్డగా అనిపిస్తుంది. కానీ నిజానికి అతను మాట్లాడుతూ చెప్తూ ఉన్న విషయంలో ఆయన అనకూడని మాట మాట్లాడారు. దానికి క్షమాపణలు చెప్పారు, తప్పేం కాదు అక్కడ. కానీ మీలాంటి వాళ్ళు ఈ సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇవ్వాలి? కేవలం మీ ప్రొఫెషన్ అనుకున్నప్పుడు మీ ప్రొఫెషన్ వరకు ఉండండి, కానీ ఈ బట్టలు వేసుకోవద్దని మేము చెప్పట్లా. మీరు మరో వీడియోలో ఏం చెప్తున్నారు? మగవాళ్ళకి చెప్పచ్చు కదా దమ్ము ధైర్యం ఉంటే అంటున్నారు. అయితే మగవాళ్ళలాగా మీరు తిరుగుతారా? చెప్పండి. మగవారు ఇప్పుకో తిరుగుతారు, మీరు తిరుగుతారా? నాకు అర్థం కావట్లా. తిరగాలనుకుంటే తిరగండి, మేమే వద్దాను. ఎవడొక్క బాగా కసి మీద ఉంటాడు, వాడు మీదన పడిన తర్వాత అయ్యో దేవుడా నన్ను కాపాడండి రక్షించండి అని చెప్పేసి తర్వాత ఉంటుంది. అప్పటికి ఎవరు రాలేదనుకో దానికి దేనికి బలైపోతాం. సో ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా అంతే సోమా. ప్రత్యేకించి నేను ఏదో అనాలని కాదు నా ఉద్దేశం. మీరు మహిళనే, మీరంటే మాకు గౌరవం ఉంటుంది. కానీ ఒక యాక్టర్గా ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని చాలా ఒక ఇదిగా మేము ఇష్టపడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ అందరికీ ఒక మంచి మనసు ఉండాలి, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని ఉంటుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషను బట్టి కొన్నిసార్లు తప్పుదలు దొరుకుతాయి మగవాళ్ళ ద్వారా. ఆ సిచ్యువేషను మనం వేసుకున్న డ్రెస్సు నిండుగా ఉంటే చూడడానికి బాగుంటుంది, అవతల వాళ్ళని అట్రాక్షన్ చేయడానికో ఆకర్షించడానికి మనం ఛాన్స్ ఇచ్చేవాళ్ళం అవ్వకూడదనే ఉద్దేశమే శివాజీ గారు చెప్పినటువంటి మాట. మరి మీరేం తీసుకుంటున్నారు? మా హక్కు లేదా? మా స్వేచ్ఛ హక్కు లేదా? మేము వేసుకోకూడదా? నచ్చిన బట్టలు వేసుకోకూడదా? అంటే ఈ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలకే పరిమితం అవ్వాలని మీరు ఎలా చెప్తారని అడుగుతున్నారు. మీ హక్కుల గురించి, మీకున్నటువంటి పరిధిని గురించి మేమేం మాట్లాడలేదమ్మా. పర్టికులర్గా కొంతమంది మీ సేఫ్టీలో మీరుంటే మంచిదే, మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా మంచిదే, మేము వద్దా. అర్థమైందా? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఆడ మగ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకడానికి హక్కు ఉంది. నచ్చిన బట్టలు, నచ్చిన ఫుడ్ ఏదైనా చేసుకోవచ్చు, అది మీకు ఇష్టం అయితే. దాన్ని ఎవ్వరూ కాదన్నారు. కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు? సో తను ఏదో చెప్పాడు, అందులోనే మీరు ఆడమనిసే, ఆడపిల్లనే, సారీ ఆంటీ గారే, పిల్లని అంటున్నాను కదా. మరి మీరు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి బహుశా నేను పిల్లని అంటే మళ్ళీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటే ఆవిడని ఎలా పిల్ల అంటున్నారు, ఆవిడ ఆంటీ కదా అని అంటారు. అందుకోసం నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి పిల్లని అనకూడదు. ఓకే, మీరు ఒక మహిళనే కదా, ఆలోచించండి. దాంట్లో మీరు తీసుకోవాల్సింది ఇన్పుట్ తీసుకోండి. అలాగే దాన్ని ఇంకా మీరు మీలాంటి సెలబ్రిటీస్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పాలి. మరి వెళ్తున్నారు కదా అక్కడక్కడైనా షాపింగ్ మాల్స్ అయ్యని ఓపెనింగ్లు చేయడానికి. మరి అప్పుడు కూడా మరి సినిమాల్లోనూ నటించేటప్పుడు మరి ఏ డ్రెస్సులు వాడతారో అటువంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారా? లేదు కదా, చక్కగా చారీ కట్టుకొని వెళ్తున్నారు. మరి అదే తీరు ఉండవలసిన చోట ఉండాలి కదా మేమంటున్నాం. ఏ మీ సెలబ్రిటీలకి పోలీసు వాళ్ళు ఎందుకు రక్షణ ఇవ్వాలి చెప్పండి. కేవలం మీకు రక్షణ ఇస్తున్నారు అని అంటే
సో పబ్లిక్ ఉన్నటువంటి ప్లేసుల్లో మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసే పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. మీరు అలా అనుకున్నప్పుడు స్వేచ్ఛగా తిరగండి, తప్పే ఉంది. ఏది జరగకూడదనే కోరుకుందాం, కానీ జరగలేదు జరిగితే ఇబ్బంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాట్లాడిన దాంట్లో మీరు ఏ విధంగా మీరు తీసుకుంటున్నారో మరి దాన్ని ఏం చేయాలి. మీరు మాట్లాడే మాటలు బట్టి నిజంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే కొంతమంది మహిళలు వాళ్ళు కూడా మీకులాగానే బిక్నీలు వేసుకోవడానికో లేదంటే వివిధ రూపాల్లో వారికి కూడా మీరు సందేశం ఇస్తున్నట్టే మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఉంటారు కదమ్మా, మీరు కావాలంటే మన ఇండియన్ కల్చర్ ఎలాంటిది, ఫారిన్ కల్చరా ఏంటి మంది చూపించుకోవడానికి లేదంటే ఇష్టారాజ్యంగా ఉండడానికి కాదు కదా. మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయాలు ఉన్నాయి కదా మనకి. దాన్ని బట్టి మహిళలు పర్టిక్యులర్గా ఈ డ్రెస్సులో ఉండాలని ఎవరు చెప్పం, కానీ ఏదైతే మీ డ్రెస్ వేసుకుంటున్నారో ఆ డ్రెస్ని నిండుగా వేసుకొని నచ్చినట్టుగా తిరగండి అంటున్నాం, అర్థమైందా. కానీ ఈ డ్రెస్ వేసుకుంటామంటే వేసుకోండి, ఎవడు ఏమంటూ. కానీ జరిగిందంటే మాత్రం దాని పరిణామాలన్నీ కూడా మీరు అనుభవించవలసి వస్తుందని చెప్పేసే ముందస్తు జాగ్రత్తల కోసం మేము చెప్పాం, అంతవరకే. అంతేకాని మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే తిరుగుతూ ఉంటే తిరగండి, ఎవడవుతుంటాడు. పొరపాటున ఎవడో కొవ్వెక్కి మృగంలాగా వచ్చి ఏదో ఒకటి జరిగిందనుకో, అవతల మనసులో ఏముందో మాకేం తెలుసా, తెలియదు కదా. తప్పు జరిగింది అనుకుందాం, తప్పు జరిగిపోయిన తర్వాత ఆడి వల్ల నువ్వు బాధపడతావు, వాడు బాధపడతాడు. వాడు బాధపడితే ఏముంది, తర్వాత లోపల వేస్తారు, తర్వాత నాలుగు పీకేస్తారు. పీకేసిన తర్వాత ఇంకా చట్టాలు ఏమైనా ఉంటే మహిళా సంఘాలు అవన్నీ రోడ్ల మీదకి వస్తాయి. వచ్చిన తర్వాత అంతగా ఇంకా ఏం జరిగిందంటే ఉరిసికి చేసేస్తారు, అయిపోయింది. ఎన్కౌంటర్ చేసి పాడేస్తారు లేదంటే. కానీ దాని తాలూకు ఎఫెక్టు ముందుగా మీ ముందు పడుతుందని కదా బాధ. ఇల్లు కాలిన తర్వాత చక్కబెట్టుకోవడం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కూడా తప్పేనా. వాడకూడని పదం అంటున్నారు. ఎస్, ఇటువంటి పదాలు సినిమాల్లో కానీ వాడుక భాషలో కానీ లేవా. పోనీ శివాజీ గారు ఏమైనా పర్టికులర్గా ఒక మనిషిని పర్టికులర్గా అన్నారా ఏంటి, లేదు కదా. హీరోయిన్స్ అన్నారు. హీరోయిన్స్ అంటే ఎవరు, ఈ భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్నటువంటి హీరోయిన్స్ మెంబర్ ఆఫ్స్ ఉన్నారు. ఏ హీరోయిన్స్ పర్టికులర్గా అన్నారు, ఫలానా అని అనలేదు. కోటి లింగాల్లో ఒక లింగం. సో మీకెందుకంట. సో కొన్ని మనం చూస్తూ అందులో మంచి ఉంటే తీసుకోవడం, చెడు ఉంటే కామ్గా గమ్గా ఉండాలి. అంతేగాని మనం ఏదో ఉద్ధరిస్తున్నామని అనుకొని అన్నిటికీ రియాక్ట్ అవ్వకూడదు. దేనికి రియాక్ట్ అవ్వాలో ఒకసారి అర్థం చేసుకోండి. తను మంచి సందేశం ఇచ్చారు. ఇలాంటి సందేశాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, అన్ని చోట్ల ఒకలా ఉండకూడదు. సినిమాలో కూడా చెప్తారు చాలా విషయాలు. ప్రతి హీరో కూడా బయట పబ్లిక్ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి వారు సందర్భం పెట్టి వారు మాట్లాడతారు. అదేవిధంగా శివాజీ కూడా సందర్భం పెట్టి ఏదో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు, ఆయన వీడియో ద్వారా చెప్పాడు. ఏమని, మొన్న రాజాసాబ్ ఏదో పాట ఏదో రిలీజ్ కోసం లూలు మాల్లో పెట్టారు. ఆ లూలు మాల్లో ఎంత దారుణంగా పైచాచిక ఆనందం పొందుతూ సైకోలాగా మరి ఆవిడ పైన పడిపోవడం కానీ తనను తాకడం కానీ ఈ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్ సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే అక్కడ ఫ్యాన్స్ మాత్రమే రారు. ఒక సెలబ్రిటీ వస్తుందంటే ప్రతి ఒక్కరూ చూడడానికి వస్తారు. దాంట్లో అనేక మంది ఉంటారు, ఎవరినైనా మనం చెప్పగలం. కానీ సో ఆ విధంగా ఎందుకు అట్రాక్ట్ అయిపోయారని అంటే వేసుకున్న డ్రెస్ వల్ల అట్రాక్ట్ అయిపోయారని నేను చెప్పను. కానీ
సో అక్కడున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఎటువైపు తీసుకెళ్తుందో చెప్పలేము. సో అందువలన మీ జాగ్రత్తలో మీరు ఉండమని చెప్తున్నాం అంతే. దయచేసి అర్థం చేసుకోండి పర్టికులర్గా. కానీ దయచేసి నేను పర్టికులర్గా మిమ్మల్ని కించపరచాలనో మీకు తెలియజేయాలనో ఉద్దేశం అయితే కాదు. మీరు ఎలాగైనా ఉండండి, అది మీ ఇష్టం. మీరే కాదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే ఏ మహిళ అయినా సరే మీకు నచ్చినట్టు ఉండండి. కానీ సేఫ్ జోన్లో ఉండడానికి ట్రై చేసుకోండి. జరగలేదు జరిగిందా, తర్వాత కొవ్వొత్తులు పెట్టుకొని ధర్నాలు చేసినా ఏమీ చేయలేము. అర్థమైందా? మగోడు ఆలోచనలో ఏముంటుందో, ఆడదాని ఆలోచనలో ఏముంటుందో ఎవరికి తెలుసు? చెప్పలేము. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారో మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సేమ్ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మగవాళ్ళని కూడా ట్రాపులు చేసి మోసం చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏ విధంగా సంబోధిస్తున్నారు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? అనుషయ్య గారు, మీరు మాకు నచ్చినట్టు ఉంటాం, నచ్చిన డ్రెస్సులు వేసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడక్కడ నేను కొన్ని వీడియో క్లిప్స్ చూశాను మీ పర్సనల్గా, కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారాగా ఉన్నటువంటి కొన్ని వీడియోస్లో. ఇటువంటి డ్రెస్సులు వేసుకోకమ్మా అని చెప్పేసి నీకు కన్నా కొడుకు చెప్పినా కూడా మీరు వింటలేదనంటే మీరు ఏ టైపో మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. మీ పాటలోనే నడిచే అమ్మాయిలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకోవద్దు. ఎవరైతే ఈ సమాజంలో మంచి మెసేజ్ ఇస్తారో, ఎవరైతే ఈ సమాజం కోసం మంచిగా ఆలోచిస్తారో, ఎవరైతే ఈ సమాజం కోసం మంచి చేయాలనుకొని మీ ముందుకు వస్తారో అలాంటి వ్యక్తుల ద్వారాగా ప్రయాణం చేయాలని చెప్పేసి ప్రతి మహిళ, ప్రతి మగవాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ జాగ్రత్తగా ఉండమని కోరుతా ఉన్నాను. మగవారికి కూడా చిన్న విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా చదువుకున్నాం. మన ఇంట్లో ఆడపిల్ల అలాంటిదో బయట ఆడపిల్లలు కూడా మన తోడుపుట్టోళ్ళని అనుకోవాలి. అంతే తప్ప మన ఇష్టారాజ్యంగా ఉండి ఇష్టారాజ్యంగా మనం చేస్తే మాత్రం తర్వాత మీ ప్రాణాలు మీ పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మహిళలకి అనేక చట్టాలు ఉన్నాయి. వారి పట్ల మీరు ఎటువంటి అసభ్యంగా మీరు ప్రవర్తించినా దొరికితే మాత్రం మీ ప్రాణాలు పోతాయి. దాన్ని బట్టి మగవారు కూడా జాగ్రత్తగా ఉండండి. స్కూల్లోనూ కాలేజీల్లోనూ, అర్థమైందా? దయచేసి ఆడపిల్లలను కూడా మీరు నమ్మడానికి లేదు. అందులో కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. అలాగే మగవారిలో కూడా కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. అందుకని ఎవరి మనసులో ఏముంటుందో మనం చెప్పలేము. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీకు నచ్చినటువంటి డ్రెస్సులు వేసుకొని తిరగండి. మేము ఎవ్వరూ వద్దాం, అర్థమైందా? కానీ ఉండేటప్పుడు మీరు ఎదుటి వ్యక్తి సహాయం కోసం ఎదురు చూసే విధంగా కాకుండా మీరు స్వేచ్ఛా ప్రయాణంలో, మీ స్వేచ్ఛా జీవితంలో మీరు ముందుకెళ్ళే విధంగా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఉండి ముందుకెళ్ళాలని, మీ జీవితాలు ముందుకు తీసుకెళ్ళాలని. కొత్త సంవత్సరం రానున్నది 2026. మరో 5 రోజుల్లో మరి కొత్త సంవత్సరం వస్తుంది. ముందుగా ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో వచ్చే సంవత్సరం నుంచి మంచి నూతన వడవడిలో అందరూ కూడా ప్రయాణించాలి. మంచి మనసుతో అందరూ కూడా బాగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి బుద్ధి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ రాజాబాబు, అందులోనే ఒక సామాన్య వ్యక్తిని. థ్యాంక్ యూ.